జనమంటే ఆయనకి ఎనలేని ప్రేమ, సేవ ఒకటి ఆయన ముందున్న మార్గం. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ ఆయన కర్తవ్యం. ఆయనే కంబాల శ్రీనివాసరావు గారు. ఎవరైతే ఫైట్స్ కంపోజ్ చేస్తే ఆ ఫైట్స్ స్క్రీన్ మీద మన హీరోలు కొడుతూ ఉంటే విజిల్స్ వేస్తామో ఆ మాస్టర్సే రామ్ లక్ష్మణ్ మాస్టర్స్. ఈ మధ్య మీ ఇంటర్వ్యూలను చూస్తున్నాం, చిన్న చిన్న టెక్నీషియన్స్ కూడా మీరు తీసుకొచ్చి చేసే మీ ఆర్ట్ఫుల్ మేము హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ. కనుమరుగైన ఆటలు కూడా మీరు బయటికి తీస్తున్నారు. లైమ్ లైట్ లో ఉన్న వాళ్ళని ఎవరైనా చేస్తారు, లైమ్ లైట్ లో లేని వాళ్ళు చేయడం అనేది. ఫోన్ వాడుతున్నారా ఇద్దరు? ఫోన్ లో ఇది ఉంది, ఇది ఫోన్ ఉంది. రామ్ లక్ష్మణ్ మాస్టర్ వాడుతున్న ఫోన్ యాక్చువల్లీ నేను 10th లోనే ఇంటర్లోనే వాడాను. అన్న మీద మొత్తం వదిలేశారు కదా. ఎప్పుడో ఒకసారి కొద్దిగా గొప్ప చిన్నగా మీ వైఫ్ లో లేకపోతే పిల్లలో చిన్న చిన్న వాటి కాడన్నా బయట పడతాం కదా. మీ ఇంట్లో ఎప్పుడో జరిగిందా మాస్టర్? కొన్ని ఎన్నట్టు, కొన్ని చూసినా చూడనట్టు, కొన్ని తెలిసినా తెలియనట్టు. రామ్ వేరు లక్ష్మణ్ వేరయ్యి డిఫరెంట్ గా సినిమాలు ఫైట్ కంపోజ్ చేసి ఉంటే ఇంత పేరు వచ్చేది అసలు. ఈ 4 రోజుల నాటకాల కోసం కలిసి ఉంటే మీకు ఒక కొడుకు కదా, మొత్తం 4 పిల్లలు, 2 మగవాళ్ళు 2 ఆడవాళ్ళు. ఓకే, 2 మా చదువుకుంటున్నారు. ఒక్కడు మాలోకి వచ్చాడు మా వర్క్ చేసి. బొప్పాయి, కొబ్బరి ముక్క, బెల్లం, ఈ 3 తింటారండి. ఇంకేం తింటారంటే అసలు దానిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, కొబ్బరి. అవును. ఫైట్ మాస్టర్లు కూడా ఇన్ని ఎకరాలు పొలాలు కొనొచ్చని మీరు నిరూపించారు. ఒక 500 ఎకరాలు ఉంటుందంట మొత్తం. ఉంది. డబ్బులు, కీర్తి, ఓకే, హ్యాపీ, ఎంజాయ్. చూశారు కదా రామ్ లక్ష్మణ్. జీవితం అంటే ఏమనిపించింది అసలు మీ ఇద్దరికి? చాలా సింపుల్. జీవితం అంటే ఏమి లేదు. స్కూల్కి కూడా వెళ్ళలేదు కదా మాస్టర్ మీరు? స్కూల్కి వెళ్ళా అసలు, స్కూల్ పిల్లలు వెళ్తుంటే మేము గేదెలు మేకలు కాసుకుని తోలుకి వెళ్ళి. ఎంతసేపు వెళ్తారు? ఒక ధ్యానం. తెల్లారుజాము 3 o'clock తీస్తాం. ప్రపంచం మనం ఏం కనిపించదు. నైట్ ప్రతి మనిషికి ఏదో కళ వస్తుంది. 2 కళలు. ఇప్పుడు నైట్ కళ, ఇది పగల కళ. ఇప్పుడు కళలో ఉన్నాము, కొనుక్కుంటే ఈ కళ లేదు, లెగిస్తే ఆ కళ లేదు. కానీ ఈ 2 కళలను చూస్తున్నది ఇంకో శక్తి ఉంది, అదే ఆత్మశక్తి. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఎవరైతే ఫైట్స్ కంపోజ్ చేస్తే ఆ ఫైట్స్ స్క్రీన్ మీద మన హీరోలు కొడుతూ ఉంటే విజిల్స్ వేస్తామో ఆ మాస్టర్సే రామ్ లక్ష్మణ్ మాస్టర్స్. మాస్టర్స్ నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ బ్రదర్. ఈ మధ్య మీ ఇంటర్వ్యూలను చూస్తున్నాం. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా, చాలా మంది చిన్న టెక్నీషియన్స్ కూడా మీరు తీసుకొచ్చి చేసే మీ ఆర్ట్ఫుల్ మేము హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ. మీ టీం అందరూ కలిసి సుమంత టీవీని ఒక లెవెల్కి తీసుకెళ్ళారు. థ్యాంక్ యూ మాస్టర్. మీ అందరికి. కానీ మీ అందరూ వాళ్ళని సపోర్ట్ చేసిన తీరు ఉంటుంది కదా, అది కూడా జనానికి తెలియాలి. మీరు ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చింది అందరికి తెలుసు. కానీ వీళ్ళు కూడా ఎవరు కష్టం వల్ల వచ్చారు అంటే వాళ్ళ కష్టం వల్ల వచ్చినా కానీ ఆపర్చునిటీ ఇచ్చేది ఎవరు? సో అది మీరు గుర్తించి, అది చాలా మంది మంచి సీనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి మీరు అసలు వీళ్ళు మన బిహైండ్ అది చాలా నుంచి కనుమరుగైన ఆటలు కూడా మీరు బయటికి తీస్తున్నారు. వాళ్ళ భావాలు చాలా నచ్చుతున్నాయి. అవును, మేము చాలా ఆనందపడుతున్నాం. థ్యాంక్ యూ. ఇలాగే వచ్చి మీ క్రియేటివ్ని ఎలాగ ఇంప్రూవ్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ అడగదాం. లైమ్ లైట్ లో ఉన్న వాళ్ళని ఎవరైనా చేస్తారు, లైమ్ లైట్ లో లేని వాళ్ళు చేయడం అనేది. పేరు కీర్తులు ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తారు, అది నేను అంటాను. అందుకే నేను థ్యాంక్స్ హృదయపూర్వకం చెప్తాను. రూట్స్ మర్చిపోకూడదు అంతే, వేరే ఏం లేదు. అట్లాంటి ఒక థాట్ మీకు రావటం అనేది మంచి గుడ్ థాట్. అది ఇప్పుడు మీరు ఇంత పెద్ద స్థాయికి వచ్చినా కానీ అప్పుడప్పుడు వెళ్ళొస్తుంటారు కదా మీ సొంతూరు. వెళ్ళి మా వాళ్ళతోటి మేము గడ్డి కోసింది, కలుపులు తీసింది, అవును అని గుర్తు నడుస్తున్నప్పుడు అవన్నీ పాత జ్ఞాపకాలు వస్తే అవును తెలియని ఆనందం ఉంటుంది. అవును. సినిమాని కూడా ఇప్పుడు సినిమాని అందరం చూస్తున్నాం కానీ అప్పుడు సినిమాని ఎలా చూసినా తెలియదు ఎవరికి. ఏంటంటే ఇప్పుడు దాకా మేము ఫైట్ మాస్టర్లు మీరు అనుకుంటారు, ఊరికి వెళ్ళగానే మా పాత పొలం చెప్పంటే ఏంటిరా ఎట్లా రాము ఎట్లా లక్ష్యం ఒరి అంటే తెలియని ఫీల్ ఉంటుంది.
వీళ్ళు మాస్టర్ మాస్టర్ అంటున్న దానికి పిలుస్తారు లేరు కదా ఇక్కడ ఇండస్ట్రీలో. అవును, వాళ్ళు పాత వాళ్ళు కదా, మా రిలేషన్ మా అత్తగారు వాళ్ళు ఉంటారు. ఎరా అరే ఊరి అంటుంటే ఆనందం వేస్తుంది. ఫీల్ గుడ్. కానీ మాస్టర్ 60 సంవత్సరాలు వచ్చేసినాయి, 26 సంవత్సరాల ఇప్పుడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన డెబ్యూ హీరోస్ కూడా అంత రిస్కీ షాట్లు చేయలేరు, కంపోజ్ చేయలేరు. మీరు అసలు మీరు చేసే స్పీడ్ కూడా అందుకోలేరు. ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఎనర్జీ? థ్యాంక్స్ గాడ్. ఎందుకంటే కొంచెం మనం భగవంతుడి విశ్వానికి కొన్ని కనెక్ట్ అయితే ఎనర్జీ మనం తీసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే బయట ప్రపంచ విషయాలు కానీ కనెక్ట్ అయితే ఎనర్జీ తగ్గుద్ది. అందుకని ప్రపంచ విషయాల మీద కొంచెం ఫోకస్ తగ్గించి భగవంతుడి మీద ఫోకస్ పెట్టామన్నమాట. ఆయన నుంచి శక్తి త్రో చేసుకొని ప్రతి క్షణం ఆయన థ్యాంక్స్ చెప్పుకుంటూ. ఓకే, మరి 40 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండటం అంటే మేమేంటంటే ఆ శక్తి అంటాం కంటే మేము ఏ రోజు కూడా మేము మత సాక్షికి చెప్తాం బెదర్గా, ఏ రోజు మేము ఇన్ని సినిమాలు చేసాము, మేము ఇంత పెద్ద ఫైట్ మాస్టర్ అన్న మైండ్ నుంచి తీర్థం పక్కన లేదు, షిప్ అసిలేట్ అయిపోయింది. అది అది ఉంటే డేంజరు. నీకు అర్థమైందా? 60 సంవత్సరాలు నేను ఇన్ని సినిమాలు చేశాను, నాకు ఇన్ని అవార్డులు వచ్చినాయి, ఆ షిప్ లేదు ఇప్పుడు మా దగ్గర. అవి కానీ మన నెంబర్లో ఉంటే క్రియేటివ్ ఆగిపోద్దమ్మా. కాబట్టి పోయినమ్మన్న డైరెక్టర్తో కలిసిపోయి చిన్నపిల్లలాగా మేకు ఫస్ట్ సినిమా ఫస్ట్ ఫైట్ ఇదే, ఈ రోజు మనకు కొత్తగా ఇచ్చారు, ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఎందుకనంటే అప్పుడు ఆయనలోకి వెళ్ళి ఆయన డైరెక్టర్ గారు నో అనే లెవెల్లో మనం ఉండాలి. అవును, నో నో అంటే వీళ్ళు బాధపడతారని ఫీల్ మనం ఉండకూడదు. అవును, ఆ ఫ్రీడమ్ ఇస్తాం, ఆ ఫ్రీడమ్ ఇవ్వాలన్నమాట. అవును. కానీ అఖండ 2 అక్కడ ఆల్రెడీ తాండవం థియేటర్స్ ఉంది. మీరు నమ్మరు, అంటే నా లైఫ్లో అంటే నేను కూడా కొంచెం జనానికి నోటీస్ అయ్యి కొంచెం పబ్లిక్ ఫిగర్ లాగా మారిన తర్వాత థియేటర్కి వెళ్ళి పేపర్లు చించి విజిల్స్ వేసిన సినిమా ఏదైనా ఉందంటే అఖండ మాస్టర్. సూపర్. అంటే ప్రతి వాళ్ళు ఫీల్ అయ్యింది. దీన్ని ఇంకా ఎక్కువ పేపర్లు తీసుకెళ్ళి అఖండ 2కి చాలా పేపర్లు బస్తాలు తీసుకెళ్ళి కొట్టండి. అంతేనా? కానీ మీ రేంజ్ కి అంటే మీకున్న ఎనర్జీకి ఇలాంటి ఒక హీరో దొరికితే స్క్రీన్లు చినిగిపోతాయి. ఇంకోటంటే ఈ సందర్భంగా మనం డైరెక్టర్ గారికి, బోయపాటి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఈ ఒక దైవ సంకల్పమైన ఒక కథను ఎన్నుకోవటం, ఆయన ఆ కథలో నుంచి ఒక శక్తి బాబు గారు ఆ క్యారెక్టర్ చేయటం, దానికి భగవంతుడు ఆయనలోకి వస్తే అంటే ఒక హిమాలయాల్లో ఒక సాధు కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే ఆ శక్తి ఎలా వస్తుంది, ఓకే, ఆ శక్తి వస్తే ఆ శక్తి వచ్చిన మనిషి ఎలా ఉంటాడు అనేది విశ్వరూపం మనం అఖండ తాండవంలో చూడబోతాం. ఓకే, విలయ తాండవమే. అంతే, విలయ తాండవం, విశ్వ తాండవం. అంతేనా? ఇన్నేను పెట్టు పేర్లు. ఫుల్ గూస్ బంప్స్ ఫైట్స్ మీరే కంపోజ్ చేసిన బాలయ్య బాబు యాక్షన్ చూసేసరికి మేము కూడా పేపర్లు తీసుకురావాలని రెడీగా ఉన్నాం. మీరు ఏ థియేటర్ కలిసి చెప్పండి, మేము కూడా వస్తాం, వెనక కూర్చుంటాం. ఏ థియేటర్ ఏంటి మాస్టర్, అసలు మల్టీప్లెక్స్ లో కూడా చించేస్తుంది. ఏఎంబిలో, పీవీఆర్లో ఎక్కడికి వెళ్ళినా. కానీ గ్రేట్ అది. బాలయ్య బాబుకి ఏజ్ ఎంత పెరిగినా కానీ ఇప్పుడున్న 6 సంవత్సరాలు 7 సంవత్సరాల చిన్న పిల్లలు కూడా కనెక్ట్ అయ్యారు నాకు. అది కష్టం. ఎస్, అది ఆయనలో గొప్పతనం అన్నమాట. హార్ట్ఫుల్ గా మనిషి, ఓపెన్ గా ఉండటం, ఆడే ఫంక్షన్ కొన్ని ఓపెన్ గా మాట్లాడతాడు. ఓకే, అదే అందరు నచ్చింది అనమాట ఆయన. కానీ రాజ్ కోటి మ్యూజిక్ డైరెక్టర్స్ గా ఒక దులుపు దులిపేశారు. రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ గా ఇంకో దులుపు దులిపేశారు. మేబీ రామ్ వేరు, లక్ష్మణ్ వేరయ్యి డిఫరెంట్ గా సినిమాలు ఫైట్ కంపోజ్ చేసి ఉంటే ఇంత పేరు వచ్చేది అసలుకే. ఏం మేము అట్లా ఊహించట్లేదు. డెఫినెట్ గా కలిసి వల్ల వచ్చిందంటే సౌండ్ వచ్చినట్టుగా ఇద్దరు కలిసి ఉంటే ఈ సందర్భం అడిగాయి. కాబట్టి ఈ కలిసి ఉండటం అనేది ఈ సినిమా అని కూడా కాదు, అన్నదమ్ములు బయట ప్రపంచంలో కూడా చాలా మంది చిన్న చిన్న విషయాల్లో కొట్టుకొని సట్లు కొట్టుకుంటున్నారు. కాబట్టి ఈ 4 రోజుల నాటకాని కోసం కలిసి ఉంటే కలదు సుఖం అంటారు కూడా. ఈ సౌండ్ రావాలంటే కష్టం వచ్చినప్పుడు నేను ఏదైనా టెన్షన్స్ లో ఈ షార్ట్ లో నేను ఈ షార్ట్ అనుకున్నా టెన్షన్ గా ఉన్నప్పుడు గబక్కలు బెదర్ వచ్చి ఒక ఐడియా చెప్పినప్పుడు సేవింగ్ అనేది మాకు ఎంతో హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఏం ఒక డైరెక్టర్కి మేము ఏ బి ఆప్షన్, ఏ బి లాగా 2 ఇస్తాం ఆప్షన్స్. ఓకే, తమ్ముడు పైనుంచి దూకితే బాగుంటుంది సార్ డైరెక్టర్ అంటే, నేను డోరు పనులు దూకితే బాగుంటుంది. ఓకే, నేను డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇస్తాం. ఓకే, ఆయన 2 ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు, వెరీ హ్యాపీ. ఓకే, అంటే ఇలాంటి అవకాశాన్ని మేము ఇద్దరు కలిసి ఉంటాం, అది ఒకే పనిలో ఉంటాం, హెల్ప్ అవుతుంది.
అది మేమిద్దరం బాగా అన్యూనింగ్ ఉంటాం అనమాట. ఇది ఇక చాలా హెల్ప్ అయింది సినిమాకి. కానీ బాగా బిజీగా ఉండి మీరు కన్నడలోను మీరు తెలుగులోను చేసిన సందర్భాలే లేవా? అంటే ఇద్దరు ఒకే సెట్ లో అట్టగా మేము స్టార్టింగ్ పీరియడ్ లో చేసాం. స్టార్టింగ్ పీరియడ్ లో రెండుగా చేసాము. చేసిన తర్వాత అప్పుడు మేము నిర్ణయించుకున్నాం పెద్ద సినిమాలు ఫ్యామిలీ లెవెల్ సినిమాలు ఉన్నాయి, ఇద్దరం కలిసి ఒకే టెన్షన్స్ మనకు అవసరం లేదు, ఇద్దరం కలిసి అవుట్పుట్ ఒక సినిమా పెడదామని అంతే. ఛానల్ నుంచి మారాం. ఓకే, ఇది ఒక 700 నుంచి 800 సినిమాలు ఏంటి మాస్టర్ ఓవరాల్ గా సౌత్? అంటే పేరు చెప్పుకుంటే అదే మర్చిపోయాం చెప్పి చిప్పు మర్చిపోయాం కాబట్టి డిలేట్ అయ్యి చిప్పు అది గుర్తుందా? మాకు ఇదే ఫస్ట్ సినిమా. ఇదే ఫస్ట్ సినిమా అఖండ 2 బోయపాటి గారు ఫస్ట్ అవకాశం ఇచ్చారు మాకు. హీరో గారు బాలయ్య ఫస్ట్ అవకాశం ఇచ్చారు, మీరు ఇంటర్వ్యూలో ఫస్ట్ అవకాశం మాకు ఇచ్చారు మాట్లాడుతున్నాం. కానీ రెమ్యునరేషన్ ఇచ్చారా మరి? రెమ్యునరేషన్ అంటారు, ఫస్ట్ అవకాశం రెమ్యునరేషన్ తగ్గుతారు కదా అంటారు. ఆ రెమ్యునరేషన్ మాకు సంబంధం లేదు, మా ఇంట్లో చూసుకుంటాం. అంతేనా? లేదు, మేము డబ్బుల గురించి మర్చిపోయి చాలా అయింది. ఎందుకంటే ఒక 7-10 సంవత్సరాల నుంచి చిన్న ఇన్సిడెంట్ వచ్చింది కాబట్టి మా మేనేజర్ అమిరాజ్ గారు చూస్తుంటారు కదా, తెలుసు కదా అమిరాజ్ గారు. ఈ థ్యాంక్స్ అమిరాజ్ గారి సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి. ఓకే, మేము ఎంత హ్యాపీగా ఉన్నామంటే డేట్లు మా వెనక ఆ ఎమోషనల్ ఆయన మాత్రాడు, డేట్లు ఆయన చూసుకుంటాడు అనమాట. ఆయన డబ్బులు పేమెంట్ చూసుకుంటాడు. ఒక సినిమాకి ఏదో డబ్బులు ఇవ్వలేదు అన్నట్టుగా అని షూటింగ్కి వెళ్ళాం. చూస్తా దానిలో ఇంతకుముందు డబ్బులు ఇస్తారన్నప్పుడు వెళ్ళిన మూమెంట్ మాలో కనిపించలేదు, తెలియకుండానే డబ్బులు ఇవ్వడం వల్ల పనిలో తేడా వస్తుంది. ఓకే, అందుకని మా అమిరాజ్ గారిని పిలిచి సినిమా ఇండస్ట్రీకి దోహం చేయకూడదు మనకు అలాంటి డబ్బుల గురించి మాకు చెప్పొద్దు, అది మా అన్నగారికి మా ఫ్యామిలీకి వాళ్ళు చూసుకుంటారు, మేము వచ్చేయి డబ్బులు ఈంది మాకు చెప్పగాక. ఓకే, ఎందుకంటే పల్లె తేడా వస్తుంది. అందుకని మేము 10 సంవత్సరాలు కొత్త నోట్లు ఎలా ఉంటే మాకు తెలియదు. అవునా? మా రెమ్యునరేషన్ మా ఇంట్లో వాళ్ళు, మా అన్నగారు మా ఫ్యామిలీ చూసుకుంటారు, అమ్మగారు చూసుకుంటారు. ఓకే, అందుకని జస్ట్ వర్క్ టార్గెట్ వర్క్. ఓకే, వర్క్ చేస్తే అన్ని వస్తాయి అనేది మేము నమ్మి చేస్తున్నాము. అట్లే మాకు నమ్మి వచ్చింది. భగవంతుడు ఇప్పుడు వచ్చిన సావులు అనే రేంజ్కి వచ్చింది. సావులు, డబ్బులు, కీర్తి, ఓకే, హ్యాపీ, ఎంజాయ్. ఓకే, ఈ రోజు ఇండస్ట్రీ అయ్యా మీకు మీ సేవలు మాకు అవసరం లేదు అనుకోండి, వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ. కానీ మీ సేవలు వద్దు అనకముందే మీరే ఇంకొక సేవ కూడా చేసుకోవాలని మంచి మంచి ఆలోచన. ఎందుకంటే వాళ్ళు మెడబొట్టు నెట్టకపోయినప్పుడు ఆ బాధ మనకు ఉంటకంటే కూడా మనమే వెళ్తామన్నప్పుడు వెరీ హ్యాపీ ఉంటుంది. అవును, కానీ మంచి రూట్ ఎంచుకున్నారు మాస్టర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రకరకాల వాళ్ళు వ్యాపారాలని వచ్చిన డబ్బులతో లేకపోతే ఇంకోటి ఉంటది, దీన్ని డబల్ చేద్దాం, త్రిబుల్ చేద్దాం. మేము బాగా సేవ చేయాలని ఎంచుకున్నాం. ఎందుకంటే మనం చెప్పాలంటే మా సినిమా ఇండస్ట్రీ ఈ రోజు పెరిగామంటే ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతగా వాళ్ళు సినిమాలు చూసి వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటే మాకు మా రెమ్యునరేషన్ ఏం జరిగింది. కాబట్టి ప్రపంచానికి మేము చాలా రుణపడి ఉన్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రతి ఊరికి వెళ్ళి అన్నదమ్ము రిలేషన్స్, అవును, భూమి నీరు గొప్పతనాన్ని గురించి ఈ 4 రోజులు నాటలు కొట్టుకోవద్దు, హ్యాపీగా ఉన్నాయి అని మాకు తెలిసి చెప్పాలని వారు డిసైడ్. ఇప్పుడు మనందరం ఒకే ఏరియా నుంచి వచ్చిన వాళ్ళం మాస్టర్, పక్క ఊర్లో అయినప్పటికి కూడా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. కొంచెం ఎదిగిన తర్వాత డెఫినెట్గా ప్రకృతి సహకరించింది కాబట్టి ఈ స్థాయికి వచ్చామని అనిపిస్తుంటది నాకు. మేము ఇంతకుముందు అదే అనుకున్నాం, బ్యాక్గ్రౌండ్ లేదు అనుకోవద్దు, మన వెనక బ్యాక్గ్రౌండ్ గాడ్ ఉన్నాడు, అదే భగవంతుడు, ప్రకృతి కూడా నేచర్ కనెక్ట్ అయిందే లేదు. మనము ఎక్కడి నుంచి వచ్చామో అసలు ఏంటి, అసలు ఎక్కడ తలుచుకుంటూనే ఒక ఇది కళా నిజం అనే రేంజ్కి ఇప్పుడు రియల్ గా మనం మాట్లాడుకోవాలంటే 40 సంవత్సరాల తర్వాత కూడా ఏది కళ, ఇది ఇప్పుడు ప్రజెంట్ గా ఇంకా మాడుతున్నాం అంటే మన వల్ల మనం చేసిన పని సాధ్యం అనేది ఉంటుంది. కానీ మీ తర్వాత ఎవరికన్నా ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? మా సన్ను కొడుకు తీసారంట కదా, దీంట్లో బాగా వర్క్ చేశారు, దీంట్లో బాగా. అవునా? ఓకే, ఉంటాడు. కానీ హీరో చేయాల్సింది కదా, మావాడు ఎందుకు వారసత్వంగా రావాలన్నాడు. ఇంట్రెస్ట్ బట్టి మనం చేయాల్సింది, మన కోరికలు రుద్దుకోలేదు. ఓకే, కానీ మీకు ఒక కొడుకు కదా? ఇద్దరు మొత్తం 4 పిల్లలు, 2 మగవాళ్ళు 2 ఆడవాళ్ళు. ఓకే, 2 ముగ్గురు మా చదువుకుంటున్నారు, ఒక్కడు మాలోకి వచ్చాడు మా వర్క్ చేసి. కానీ ఇద్దరు వచ్చి ఉంటే బాగుండేది. వాడిని అడిగాము, లేదు యుఎస్లో అమెరికాలో చదువుకుంటున్నాడు. ఓకే, ఇద్దరు ఒకేలాగా ఉంటారా? కొంచెం ముందు ఉంటారు. ఏం చదువుతున్నాడు ఇప్పుడు? ఇప్పుడు అమెరికాలో ఇంజనీరింగ్ చేస్తున్నాడు అనమాట. మా వాడు చదువు అయిపోయి మాలోకి జాయిన్ అయ్యాడు. 3-4 years అయింది మా ఫాలో అవుతుంది. ఓకే, తొందరలో అప్డేట్ వర్షన్. పాప డాక్టర్ చేస్తుంది. వావ్,
అమ్మాయి వీకేలో చదివింది చిన్న అమ్మాయి. బిజినెస్ కోర్స్ చేసి వచ్చింది. నెక్స్ట్ ఏదో ట్రై చేస్తాం. ఓకే. సో పిల్లలు కూడా ఎవరు కూడా మా పిల్లలు మీ పిల్లలు అని ఉండలేదు. నలుగురు కలిసి అందరూ మమ్మల్ని డాడీ అంటారు, పిల్లలు అంటారు. కలిసి ఉంటే చాలా ఆనందం, తెలియట్లేదు. వెరీ హ్యాపీ. మేము ముగ్గురు, మా అన్న పెద్ద అన్న కూడా ఉంటాడు కదా, అవును, ముగ్గురు కలిసి ఆయనగా మేనేజ్ చేశారు. ఆయన మొత్తం ఆయన చూసుకునేది. ఈ రామలక్ష్మణ హనుమంతుడు ఆయన అంతేనా? కానీ పాత వాళ్ళని ఇంటర్వ్యూలు చేసినప్పుడు నేను చాలా మందిని, మీ జీవితంలో పెద్ద విలన్ ఎవరంటే మా అమ్మో, మా నాన్నో, మా అక్కో, మా బావో, మా అన్నో, మా తమ్ముడు అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు బాగా బిజీగా ఉండి పట్టించుకోరు ఫైనాన్షియల్గా ఏం జరుగుతుందో, ఎక్కడ కొన్నారో, జస్ట్ సంతకాలకు మాత్రమే పరిమితం అయిపోయి ఉంటారు. దానివల్ల అందరూ పోయేశారు, ఇంక్లూడింగ్ సావిత్రమ్మ, గొప్ప నటి కూడా ఈ కేవలం ఈ ఆర్థిక లావాదేవీలు. కానీ మీరు హనుమంతుడు అన్నారు కదా, అన్న మీద మొత్తం వదిలేశారు కదా. ఆయన చూసుకున్నాడు. ఎప్పుడో ఒకసారి కొద్దిగా గొప్ప చిన్నగా మీ వైఫ్ లో లేకపోతే పిల్లలో చిన్న చిన్న వాటి కాడన్నా బయట పడతాం కదా, మీ ఇంట్లో ఎప్పుడైనా జరిగిందా మాస్టర్? ఏం లేదమ్మా తల్లు, అంత ఎందుకంటే కలిసి ఉండాలంటే చిన్న చిన్న వాటిని మనం పడుచుకోకూడదు. కొన్ని ఎన్నట్టు, కొన్ని చూసినా చూడనట్టు, కొన్ని తెలిసినా తెలియనట్టు సేఫ్ అయిపోయినారు. సరే, ఓకే, మీరంటే ఒకటే రక్తం కాబట్టి ఓకే, కానీ బయట నుంచి వచ్చిన భార్యలో ఒక రక్తం కాదే. మేము అప్పుడు నడుచుకుంటాం, మా వైఫ్ అంటే యజమాను మన అంటే కరెక్ట్గా చెప్పాలంటే మనలో ఎలాంటి స్వార్థ భావం లేకుండా కానీ మన యజమాని కానీ ఉండదలుచుకుంటే మ్యాక్సిమం ఫాలో అవుతాయి క్యారెక్టర్స్ కూడా. ఓకే, మన ఫస్ట్ మనలో పుట్టిందంటే మొత్తం కొలాప్స్ అయిపోయింది. థ్యాంక్స్. ఈ సందర్భంగా మా వైఫ్కి మీరు అడిగారు కాబట్టి మా వైఫ్కి ఎవరెవరి థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మాకు 30 years అవ్వకుండా మ్యారేజ్ అయ్యాయి. ఓకే, వస్తుంది ఇంతవరకు ఏం ప్రాబ్లం లేకుండా అందరూ కలిసికట్టుగా, మా వదిన గారు కానీ మా వాళ్ళు ముగ్గురు తోడుకోళ్ళు అందరూ కలిసి కేవీఆర్ పార్క్లో వాకింగ్ చేస్తూ ఉంటారు అనమాట, హ్యాపీగా. అవునా? ఎందుకంటే నువ్వు అన్నట్టు మేము ముగ్గురు అందరం కలిసి ఉండటం ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు కలిసి ఉండటం చాలా ఇంపార్టెంట్. అందుకని క్రెడిట్ గోస్ టు గాడ్. చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి. లవ్ మ్యారేజ్ ఏం కాదు కదా, అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. మీరు ట్విన్స్ చేసుకున్నారా మాస్టర్? లేదు, సపరేట్ ట్విన్స్ చేసుకున్నాం అనుకున్నాను, దొరకలేదు, దొరకలే. పక్క ఊర్లే రిలేషన్స్, కొంచెం దగ్గర రిలేషన్స్. ఓకే ఓకే మాస్టర్, కానీ ఒక 3-4 సంవత్సరాల నుంచి నేను మీ వీడియోలు కొంచెం ఫాలో అవుతున్నాను. ఈ సినిమాకి సంబంధించి నేను పెద్దగా ఫాలో అవ్వట్లేదు, ఎందుకంటే 24 గంటలు మనం ఇదే జీవితం. బయటికి వెళ్ళిన తర్వాత కొంత రిలాక్స్ అవ్వాలి, మనం కూడా అవ్వాలి, లేదా మన బుర్ర అవ్వాలి. చాలా జరుగుతుంటాయి, మనం షార్ట్ టెంపర్గా ఆలోచిస్తాం ఒక్కొక్కసారి. సినిమా ఇండస్ట్రీ అంటే అలానే ఉంటుంది, రాజకీయమైన సినిమా అయినా రెండు కలిపి ఎమోషనల్ డ్రామా ఇది. కానీ మీరు ఎంచుకున్న మార్గం అయితే ఇండస్ట్రీలో చాలా మందికి నచ్చింది. పెద్ద పెద్ద హీరోలకు నచ్చింది, పెద్ద పెద్ద పొలిటీషియన్లకు నచ్చింది. నాదైతే 2-3 ఇంటర్వ్యూ తర్వాత ఏం పోయి వాళ్ళకి ఏమైనా పిచ్చెక్కిందా అన్నారు. పిచ్చెక్కలేదండి, పిచ్చెక్కిన వాళ్ళని మార్చడానికి భగవంతుడు పిచ్చెక్కిందని చెప్పాలి. పిచ్చెక్కిన వాళ్ళని మార్చడానికి వాళ్ళు అసలైన రూట్ లోకి వచ్చేసుకున్నారు. మనం ఈ రూట్ మర్చిపోయి పిచ్చెక్కి తిరుగుతున్నాము. ఏంటంటే ఈ భగవంతు సత్యం అనేది కొంతమందికి స్టార్టింగ్ లో పిచ్చిగానే ఉంటుంది. అవును, లాస్ట్ పోగా అదే నిజమైన సంగతి లాస్ట్ అర్థమవుతుంది. ఓకే, కానీ ఫస్ట్ లో కొంచెం ఇబ్బంది అనిపించిందా? కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే కంప్లీట్ భౌతికవాదం అనే ప్రపంచంలో మనం ఉంటూ ఎన్నిటినీ వదిలి ఇంకో దానిలో ఇది కాదు అని దానిలోకి వెళ్ళాలంటే కొంచెం స్టార్టింగ్ స్ట్రగుల్ జరిగింది. ఓకే, ప్రతి వాళ్ళకి ఎందుకంటే సైకిల్ చేస్తూ 10 రోజులు టెన్షన్ ఉంటుందా లేదా? అవును, స్టార్టింగ్ ఇప్పుడు నేర్చుకున్నా కాబట్టి హ్యాపీ, ఇప్పుడు ఏమన్నా హ్యాపీ. ఎంతసేపు వెళ్తారు ఒక ధ్యానంలోకి? ఫస్ట్ 3 to 5 ధ్యానం. 3 గంటలకు ఇస్తామమ్మా, తెల్లారుజాము 3 o'clock ఇస్తాం. 3 to 5 మెడిటేషన్ ధ్యానంలో విశ్వానికి కనెక్ట్ అయిపోయి ఇంకా ప్రపంచం మనం ఏం కనిపించదు, మొత్తం ఒకటే బ్లూగా. మనమే ఉన్నాం, ఏ దేహాలే ఉన్నాం, కనిపించదు. రామ లక్ష్మణులు ఇల్లు తురుములు తోలు బయట మాటలు అక్కడ ఏమి ఉండదు అక్కడ. ఓకే, మొత్తం అలా నిచ్చలుగా బ్లూగా ఉంటుంది, గాలి అలా వెళ్ళిపోతుంది. ఆకాశ విశ్వం అంతా నువ్వు, భూమి అంతా నువ్వే, ఆకాశం అంతా నువ్వే, సముద్రం అంతా నువ్వే అన్నప్పుడు ఇది మనకు ఏదో 100 ఎకరాల పొలం ఉందంటే నా అంటున్నావే, ఈ భూమి అంతా నేను అన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ధ్యానం చేసేటప్పుడు దేహ స్థితి దాటి విశ్వస్థితిలో ఉంటుంది మైండ్. సముద్రం మీద కూర్చుంటాం, ఆకాశంలోకి వెళ్తాం, మనలో ఉన్న తక్కువలో ఉన్న మైండ్ విశ్వానికి ఎక్స్పెండ్ అయిపోతాం.
ఓకే. ఎస్, ఆ ఆనందమే ఆనందం. ఏం లేదు నీకు మీరు కూడా ట్రై చేయండి. కానీ పిన్ డ్రాప్ సైలెంట్ ఉండాలి కదా, చుట్టుపక్కల పరిసరాలు ఇవన్నీ. మాది మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఫామ్ హౌస్ ఎక్కువ వెళ్తుంటాం. ఎక్కువ వెళ్తాం. ఇంట్లో కూడా మొత్తం పైన మేము టెర్రస్ మీదకి వెళ్తాం అనమాట. ఈ 3 to 5 పెద్ద మ్యాక్సిమం మూమెంట్ ఉండదు. చిన్న చిన్న మూమెంట్ మనము ఏమవుతుందంటే మనం కొంచెం పీక్ హై లెవెల్కి వెళ్ళినప్పుడు చిన్న మూమెంట్స్ మనకేం వినపడవు. ఓకే, నీకు అర్థమైంది. అందుకని ఆత్మస్థితిలో మనం పీక్ వెళ్ళాం అనుకోండి, చిన్న ఏం ప్రాబ్లం మనం ట్రాఫిక్ కూర్చోబెట్టినా వెరీ హ్యాపీ. ఓకే. చెప్పాలంటే మన హిమాలయాల్లో ఉన్న అఘోరిల్లాగా అంతేనా? ఓకే. అంటే వాళ్ళ గెటప్లు వాళ్ళ ఆ గెటప్లో ఉంటారు, మా గెటప్ లేదు. గెటప్ అవసరం లేదు దేహానికే, కానీ గెటప్ లోపలికి వెళ్ళిన తర్వాత నో గెటప్స్ అంతా మొత్తం అంత విషయం అంతా. కానీ ఎలా మీరు ఫుల్ బట్టల మీద ఉంటారా మాస్టర్, లేకపోతే చేతి దగ్గరికి అయితే గోసి పెట్టుకుంటాం. గోసి పెట్టుకుంటారు. ఫుల్ గోసి పెట్టుకుని అంటే మా చేతికి మొత్తం గేట్ వేస్తాం, ఎవరు రారు ఎవరు వచ్చినా మేము మొత్తం ఆ పొలంలో గోసి పెట్టుకుని తిరుగుతాం అనమాట మ్యాక్సిమం. ఓకే. నార్మల్గా కూడా పొలంలో ఎందుకనంటే ఈ క్యాపులు ఇవి డ్రెస్సులు అన్నప్పుడు నేను ఐడెంటిఫై గుర్తు వస్తా. నాకు నేను అది లేనప్పుడు గోసి పెట్టినప్పుడు చాలా సింపుల్ గా ఓహో నీకు ఎంత సీన్ లేదా కలుపు పెట్టుకుని ఊర్లో పొలంలో కలుపు తీస్తూ చాలా చాలా న్యూట్రల్ దిగాలి మనిషి, అప్పుడు దిగాలి. ఓకే. దీనికి ఉదాహరణ మీకు అది చెప్తా. అడగండి, మేమే మాడుతున్నాం. లేదు చెప్పండి, మీరు చెప్పండి, ఇంట్రెస్టింగ్. మేము నో వాటర్కి వెళ్ళాము, అప్పుడు నువ్వు మనం కూడా కలిసి నో వాటర్ టిఫిన్ కలిసాం కదా, గుర్తుంది నీకు? మేము వెళ్ళాము. వెళ్తేప్పుడు ఐడెంటిటీ కార్డు తీసుకున్నారు, అమౌంట్ మేనేజర్ డబ్బులు కట్టాడు, ఎక్కడి నుంచి వస్తున్నాం అన్నాడు. మొత్తం తీసుకుని ఐడి కార్డు తీసుకుని మాకు ఒక ఐడి కార్డు ఇచ్చాడు. ఇక్కడ పైకి వెళ్ళాలంటే ఈ కార్డు టచ్ చేస్తే నొక్కికి వెళ్తారని అన్నాడు. కిందకి రాలంటే ఏం కావాలని అడిగాం అతన్ని. కిందకి రావడానికి అవసరం లేదు, దీని ఒక్కడు అన్నాడు. ఓకే. అట్లా మనం ప్రపంచ విషయాల్లో ఎదగాలంటే ఎన్ని కావాలి, కానీ భగవంతుడికి వెళ్ళాలంటే చాలా సింపుల్. గాడ్ కిందకి నొక్కితే వెరీ హ్యాపీగా వస్తాం. వావ్. ప్రతి నేర్చుకోవచ్చు, అన్ని నేర్చుకోవచ్చు. ప్రపంచం మనం ఒక పెద్ద బాల శిక్ష మా అందరికి నేర్చుకోవచ్చు. కానీ మీరేంటి బొప్పాయి, కొబ్బరి ముక్క, బెల్లం ఈ మూడే తింటారండి, ఇంకేం తింటారంటే అసలుకి? మనకి ఈ జీడిపప్పు బాదం కొంచెం నానేసిన పప్పు తింటాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదే. ఎందుకంటే కొబ్బరి ఎందుకు తింటున్నామంటే మా ఊర్లో మేము చిన్న గేదెలు మేము ఊర్లో ఉన్నప్పుడు మా గేదెలు అన్నం తినకపోతే డాక్టర్ని తీసుకొస్తే కొబ్బరి బెల్లం కలిపి గేదెకి పెట్టమని. అవును. ఇప్పుడు హ్యాపీగా తింటుందా అనేవాళ్ళు. ఓహో అంటే ఇది గేదెకే పని చేస్తుందని మనకు పని చేస్తుంది కదా, గేదె నుంచి తీసుకున్న లాజిక్ డాక్టర్ తీసుకున్నాం అనమాట. ఓకే. ఎందుకంటే దానిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కొబ్బరి. అవును, ఫైబర్. దానిగా తింటే ఫేబుల్ చాలా క్లీన్ అవుతాయి. మనం బయట స్నానం చేస్తున్నాము, ఈ ఎంటికలు బెదిరితే కత్తి వేసుకుంటాం, లోపల తినేవాళ్ళంటే ఏంటి క్లీన్ అయ్యేలాంటి ఫుడ్ మనం తినాలి. ఓకే. అది కొబ్బరి బెల్లం అనేది వెరీ గుడ్ మెడిసిన్ అనమాట అది. ఓకే. అది లైవ్ కొట్టుకొని తినాలి. కానీ బిఫోర్ ఇండస్ట్రీ అంతా రామలక్ష్మణ్ మాస్టర్లను చూసే కళ్ళు ఒకలాగా ఉండేవి. ఈ 4-5 సంవత్సరాల నుంచి వాళ్ళు చూసే విధానం కంప్లీట్గా మారిపోయింది కదా. మీరు సెట్కోలు వచ్చినప్పుడు కొంతమంది ఒక్కొక్క హీరోది ఒక్కొక్క రియాక్షన్ ఉంటుంది. ఒక హీరోనేమో చెప్పగలడు, పాపం ఎక్స్ప్రెస్ చేయగలడు. హీరో మాత్రం కళ్ళతోనే ఉంటారు కదా మాస్టర్. ఇదంతా కొంతమంది డైరెక్టర్లు కూడా మమ్మల్ని చూసి సిగరెట్ తాగలాగానే మమ్మల్ని చూసి బయట పడేసి వస్తారనమాట. ఎందుకంటే కొంచెం మనం అలర్ట్గా ఉన్నాం కాబట్టి. ఓకే, ఏంటి చాలా జాగ్రత్త, థ్యాంక్ యూ. కానీ అది వాళ్ళకి కూడా నచ్చిందిలే. నచ్చింది. అందరూ కూడా ఒక చిన్న వాళ్ళు బ్రదర్స్ లాగా అందరూ మమ్మల్ని అంత లవ్ చేస్తుంది ఇండస్ట్రీ. అందరు హీరోలు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ చెప్పాలి హీరోలకి, డైరెక్టర్లకి, ఈ అమాయకుల్ని ఇంత పెంచి పెద్ద చేసినందుకు శిరస్సు వంచి నమస్కారం. నిన్న నాగబాబా అని మన పార్కులో కనిపించారు. మిమ్మల్ని చూసి ఫైట్ మాస్టర్ కాదయ్యా, మీరు ధ్యాన మాస్టర్లు అయ్యా అంటున్నాడు. ధ్యాన మాస్టర్ అంటున్నారా? ఓకే. అందరి దగ్గరికి వెళ్తున్నారు, మీరు ఈగో లేకుండా అందరు గురువుల దగ్గర కలుస్తున్నారు. వెరీ గుడ్ అంటున్నారు. ఏమేస్తున్నారు ఫామ్ హౌస్ లో? ఫార్మింగ్ ఏం పండిస్తున్నారు అంటే అక్కడ ఫామ్లు ఏంటంటే అన్ని రకాల కూరగాయలు, ఫ్రూట్స్ అన్నీ వేసామన్నమాట. న్యాచురల్గా పక్షులు మనం తినేది కొంచెం, పక్షులు చాలా మంది నెమ్ముళ్ళు గిళ్ళు అన్నీ వస్తుంటాయి, చాలా వస్తాయి. పాములు కూడా వస్తుంటాయి. పాములు కూడా వస్తాయి. అంటే మా దున్నుతుంటే తాసుకోవాలి 2 వచ్చినాయి అంట. 2 వచ్చినాయా? ఓకే. ఎందుకంటే దాని ప్లేస్ లో మనం వెళ్ళాము, మన ప్లేస్ లో రాలయ్యి. వాటిని కూడా మనం చంపుతారా మాస్టర్ మీరు? మేము అవి కూడా తిరుగుతూనే ఉంటాయి, బయట తోలేస్తాం బయటికి. గుడుగులు అవన్నీ ఉన్నాయి. మా రూలు కూడా వచ్చినాయి, కొన్ని గుడుగు వచ్చినాయి. ఓకే. అది బయటకి వేసి పట్టి బయట వేస్తాం అనమాట.
ఓకే. కానీ మీ 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 పని మటుకు మీరు చేస్తారు, కలుపులు మేము అక్కడికి వెళ్తే మొత్తం గోసిపెట్టి పోయినప్పుడు అక్కడ తోటలో ఆయన చూసుకుంటాడు మా జక్రియన్ ఆయన కొంచెం పద్ధతిగా చూసుకుంటాడు తోట. చాలా అద్భుతం. కానీ అంటే ఫైట్ మాస్టర్లు కూడా ఇన్ని ఎకరాలు పొలాలు కొనొచ్చని మీరు నిరూపించారు. అంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత పోగొట్టుకున్న వాళ్ళని చూసాం, నిలబెట్టుకున్న వాళ్ళని చూసాం. బాగా ఎదిగే టైంలో మనకి చాలా చాలా అలవాట్లు వస్తుంటాయి. ఒకటి అమ్మాయిలు, 2 తాగుడు, 3 ప్రొడ్యూసర్స్ ఇవన్నీ వస్తుంటాయి. ఇవన్నీ మీకు లేకపోవటం వల్ల వచ్చిన రూపాయిని బాగా ఇన్వెస్ట్ చేశారు. అదే అంటే ఎంత సంపాదించామని కాదు, ఎంత సేఫ్టీ అనేది ఇంపార్టెంట్. ఒక 500 ఎకరాలు ఉంటుందంట మొత్తం. 500 అంత సీన్ లేదు, ఉంది మా హ్యాపీలో ఉన్నది. హ్యాపీగా మాకు తృప్తి పడంగా అంత రేంజ్కి ఉంది. ఎందుకంటే ప్రేక్షక దేవుళ్ళు అడిగారు కాబట్టి ఈ టెక్నీషియన్ ఎవరైనా, ఫైట్ మాస్టర్ కావచ్చు, డాన్స్ మాస్టర్ కావచ్చు, ఎనీ టెక్నీషియన్స్ ఎవరైనా, కెమెరామెన్స్ ఎవరైనా కావచ్చు, సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. అవును. ఎందుకంటే మన అందరు పొద్దుగులు మనం ఇలాగే ఉంటామనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఏ క్షణంలో రెస్ట్ సమయంలో సేఫ్టీ ఉండాలి. ఎందుకంటే మన వెనక సేఫ్టీ ఉంటే ధైర్యంగా ఉంటాం, లేదంటే భయంగా ఉంటుంది. అవును. సేఫ్టీ ఎంత. అందుకని యవనంలో వచ్చేసి డబ్బుల్ని తాగి వేస్ట్ చేసుకోకుండా సేఫ్టీకి ల్యాండ్, ఇల్లు కొనుక్కుంటే వెరీ హ్యాపీగా ఉంటాం. మీరు ఒక 10 తరాలకు తగ్గట్టుగా సంపాదించారు సేఫ్టీగా. నేను లాస్ట్ టైం అచ్చంపేట ఎలక్షన్స్కి వెళ్తే ఈ పొలం అంతా రామలక్ష్మణ్ ఇదేంటి, ఆ పక్కన ఇంకొక ఊరు వెళ్తే ఆడ మీదే ఎక్కువ మాకు పల్లెటూరు నుంచి వచ్చాం కదమ్మా, పొలాలంటే చాలా ఇంట్రెస్ట్ అటు ఎక్కువ ఫోకస్ చేసాం. సో అవి కూడా మీరు వెళ్తారా? వెళ్తాం. మన్నగారు ఎక్కువ చూస్తారు, మన్నగారు చూసి సెలెక్ట్ చేసి బాగుంది అన్నప్పుడు వెళ్ళి చూస్తాం అనమాట. ఇది మేము వచ్చిన పొలాల్లో కొంచెం అచ్చింపేటలో ఉన్న పొలాలు మామిడి తోట కూడా వేసాము. 10 ఎకరాల మామిడి తోట మాగాడ ఎదుర్కొంటుంది. ఓకే. సో అన్ని ఎక్కడికెక్కడ ఫార్మింగ్ రైతులు పంట పండించుకుని కొంత వాళ్ళకి ఇచ్చి కొంత తీసుకుని కొంచెం మాకు అనాథ హాస్టల్లో నడుపుతున్నాం. మేము నార్కల్లో ఎక్కడ అనంతపురంలో హాస్టల్ నడుపుతున్నాం. 35 మంది అనాథ పిల్లలు ఉన్నారనమాట. ఓకే. వాళ్ళు కొంచెం చావ అందిస్తుంటాం. గుడ్ మాస్టర్. 30 మంది తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు, యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళు అందరినీ తీసుకొచ్చి వాళ్ళు మొన్న స్కూల్లో ఫస్ట్ ర్యాంకులు కొట్టారు పిల్లలు. చాలా చక్కగా చదువుకుంటున్నారు. కొంతమంది అక్కడ శివ అని నడుపుతున్నాడు అనమాట. మేము అప్పుడప్పుడు వెళ్ళి ఆ పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేస్తూ వస్తాం. ఎందుకంటే సొంతూరుకి ఏం చేశారు వచ్చిన తర్వాత? సొంతూరుకి మొన్న వెళ్ళిన తర్వాత వాటర్ ట్యాంక్ ఒకటి ఏదో అంటాడు కోసం, ఫిల్టర్ వాటర్ ఉంది కదా, కట్టించాము. అది వెళ్ళినప్పుడు పండగ అది వెళ్ళినప్పుడు కొంచెం బట్టలు ఆడవాళ్ళకి చీరలు అవి పెడుతూ ఉంటాం. సరదాగా ఏదో చేస్తాం. వెళ్తుంటారా? సంవత్సరానికి ఒకసారి వెళ్ళిపోయి ఒరిజినల్ కట్టరు చూస్తాం. లుంగిలు కట్టుకొని అక్కడికి వెళ్ళేవాడు. లుంగిలు కట్టుకుని పాత రామలక్ష్మణుల లుంగిలు కొట్టుకొని అదే బాబాయ్ మామయ్య అంటాడు పక్కన కూర్చొని సరదాగా మాట్లాడుకొని. స్కూల్కి కూడా వెళ్ళలేదు కదా మాస్టర్ మీరు? స్కూల్కి వెళ్ళాలి అసలు చదువు మరి పోలా చదువు. అసలు స్కూల్ ఎటువైపు ఉందో కూడా తెలియదు మనకి. స్కూల్ పిల్లలు వెళ్తుంటే మేము గేదెలు మేకలు కాసుకుని తోలుకి వెళ్ళేవాడు. అంటే స్కూల్ చెన్నై అయిన తర్వాత కొద్దిగా ఏబిసిడి నడుచుకున్నాం. మా రాజు మాస్టర్ చెన్నై వెళ్ళంగానే S6 ఎక్కడ అన్నారు. S6 ఏం తెలియదు. మెడ మీద కొట్టి పంపిస్తే అప్పుడు ఏబిసిడీలు ట్యూషన్కి వెళ్ళాము. అక్కడ ఏబిసిడీలు నడుచుకున్నాం, సంతకం పెట్టడం నేర్చుకున్నాం. ఇప్పుడు తెలుగు చదవచ్చా? ఇప్పుడు తెలుగు కొంచెం పేపర్ తెలుగు చదువుతాం. 2 పేజీలు, 1 పేజీ చదవగానే నిద్ర వచ్చింది. అంతేనా? పెద్ద ఎక్స్పెక్టివ్ ఏం కాదు, చదవటం పెద్దగా లేదు. అంటే చదవడం తక్కువ. అంటే మనం ఎలా వచ్చామో, అంటే మన జీవన విధానం ఎలా స్టార్ట్ అయిందో అలా ఉండాలి, ఇలానే ఉంటే బాగుంటుంది, లైఫ్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు, డోకా ఉండదు అనిపించి ఇట్లానే ఉండిపోయారా? ఎందుకంటే చదువు లేకపోయినా కానీ చాలా మంది ఇంగ్లీషు, హిందీ అని నేర్చుకున్నారు. దాని మీద పని మీద ఫోకస్ ఇస్తాం. ఓకే. ఏ లాంగ్వేజ్ హిందీ చేసాం, తమిళ్, మలయాళం అన్ని చేసాము. అన్ని లాంగ్వేజ్ కొంచెం తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ అన్ని వచ్చు. హిందీ కొంచెం మాడతాం. అన్ని లాంగ్వేజ్ కంటే బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. కొడితే అంటే బాడీ లాంగ్వేజ్, అన్ని లాంగ్వేజ్ అంటే భగవంతుల లాంగ్వేజ్ ఎంతో చాలా ముఖ్యం. మాస్టర్ ధ్యానంకి వెళ్తారు కదా, మీకు ఇష్టమైన ఏదైనా భగవంతుని చూసారా? భగవంతుడు చూసాం. మీ లోపటే మీ దగ్గరే ఉంటాడు. ఓకే. అందరిలో అంతటా ఏ లేదు. భగవంతుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు, అంటే మేము కొంతమందికి ధ్యానంలో కూర్చున్నప్పుడు కొన్ని హాస్టల్ ట్రావెల్ చేసాము, ఇంకో లోకానికి వెళ్ళాము, ఇలా చెబుతూ ఉంటారు. అది సహజం జరుగుతుంటాయి అనమాట. ఏంటంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు చేయబోయే అడిగే చెప్తున్నాను, ఎక్స్పెక్టేషన్ లేకుండా కూర్చోవాలి ధ్యానంలో. ఓకే.
ఎక్స్పెక్టేషన్ భౌతికమైన ఎక్స్పెక్టేషన్ చేయాలి. ఈ పని చేస్తే నాకు సగంలా చేస్తా, ఇట్టు అవుద్ది, అది చేసి డబ్బులు వస్తాయి అనుకుని చేయాలి. ధ్యానం అనేది ఎక్స్పెక్టేషన్ లేకుండా కలిసిపోయేది, ఆత్మలో కలిసిపోయి చేసేది ధ్యానం. కానీ ఇప్పుడు మనం తెల్లవారు వచ్చిన కథలు నిజం అవుతుంటాయి అంటుంటారు, పీడ కళలు రకరకాలుగా ఉంటాయి కదా మాస్టర్. ఇప్పుడు నైట్ ప్రతి మనిషికి ఏదో కళ వస్తుంది, నిజంగా జరిగిపోయింది అనుకుంటాం కదా. ఇప్పుడు మీరు ధ్యానంలో ఇంత డెప్త్కి వెళ్ళిపోయారు కాబట్టి మనిషి అనువనువను చదువుకున్నారు, ధ్యానంలో ప్రతిదీ ముద్రలకు తగ్గించి అన్ని నేర్చుకున్నారు. ఏంటి ఆ కళలకి? కళలు అనేది రెండు కళలు. ఇప్పుడు రెండు కళలు, నైట్ కళ, ఇది పగల కళ. ఇప్పుడు మనం కళ్ళలోనే ఉన్నాం, ఇప్పుడు కళ్ళలో ఉన్నాము. పడుకుంటే ఈ కళ లేదు, లెగిస్తే ఆ కళ లేదు, రెండు కళలే. కానీ ఈ రెండు కళలను చూస్తున్నది ఇంకో శక్తి ఉంది, అదే ఆత్మస్థితి. వావ్, అంటే అర్థమైందా? ఇప్పుడు కళలో నువ్వు పెద్ద పులి ఏమని పడుతుంది అని చూస్తున్నావు, లేచిన చెబుతావు పెద్ద పులి ఏమని పడింది అని, నువ్వు నిద్రపోతున్నావు. నేను ఎవరు చూశారు? భయపడేవాడు కరిగిపోయాడు, అలా భయపడుతున్నవాడు చూస్తున్నాడే, అదే ఆత్మ. ఎస్, కాబట్టి సాక్షి ఆత్మ ఇప్పుడు నువ్వు చూస్తావు. ఇది పగట కళ, నైట్ కళ. అందుకని ఈ రెంటిని కళని ఆటగా ఉంటుంది. ఇది నిజం అనుకుంటే దుఃఖంగా ఉంటుంది. ఓకే, ఈ భూమి మీద అందరం పుడతాం, అంటే ఇన్ని కోట్ల మంది ఉన్నాం, గొప్ప గొప్ప ఐఏఎస్లు, ఐపీఎస్లు చదువుకున్న గొప్పలు కూడా ఉన్నారు. అలాంటిది అక్షరం ముక్క రాకుండా బొర్రలు బెర్రలు కాసుకునే రామలక్ష్మణ్ మాస్టారు ఈ ప్రపంచాన్ని తిరిగేశారు, ఈ ప్రపంచాన్ని చదివేశారు. ఈ ప్రపంచంలో ఉన్న మేము గొప్ప అనుకునే గొప్ప గొప్ప దిగ్గజాలతో కూడా మీరు వర్క్ చేశారు. ఇంత చూశారు కదా రామలక్ష్మణ్. అంటే జీవితం అంటే ఏమనిపించింది అసలు మీ ఇద్దరికి? ఇద్దరు చెరొక ముక్కలో చెప్పండి. చాలా సింపుల్, నేను చెప్తే మాట చెప్పండి. జీవితం అంటే ఏమి లేదు, చాలా అద్భుతం. రెండు ఉండే దీనిలో. ఓకే, అద్భుతం ఉంది, చాలా సింపుల్ ఉంది. నువ్వు అడిగే కాబట్టి సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో వర్క్ చేసాము, అన్నయ్య మెగాస్టార్ అన్నయ్య తోటి, బాలయ్య బాబు గారితో, హిందీ కన్నడలో కొంతమందికి, మలయాళ మోహన్ లాల్ గారితో, ఎంతోమంది ఆర్టిస్ట్, హిందీ సనిడేయాలి లాస్ట్ మొన్న జాడ్ సినిమా, ఇంతమంది దిగ్గజులు మంచి గొప్ప గొప్ప నటులతోటి వర్క్ చేసే భాగ్యం మాకు దొరికినందుకు వెరీ థ్యాంక్స్. నువ్వు అడిగే కదా. అలాగే ఈ అఖండాలో చేసే భాగ్యం కూడా కల్పించినందుకు బోయపాటి గారు థ్యాంక్స్. ఎందుకంటే ఇలాంటి ఒక ఎమోషనల్, ఒక శక్తి, విశ్వశక్తిని ఆహ్వానించి ఒక గొప్ప నటుడిలోకి ఆ శక్తి ఆహ్వానించినప్పుడు ఎలా ఉంటుంది అనేది మేము జార్జి వెళ్ళినప్పుడు క్లైమాక్స్లో ఈ సినిమాని చేయడం అనేది మాకు చాలా నెవరబుల్ సార్, అంటే మర్చిపోని ఒక డ్రీమ్స్ అనమాట అది. ఓకే ఓకే, అలాంటి అద్భుతమైన ఒక సృష్టిని సృష్టించిన గొప్ప నటుడు బాలబాబుని థ్యాంక్స్ బోయపాటి గారికి చెప్పాలి అనమాట. ఎందుకంటే ఇది అక్కడ తాండవం, ఒక 2 hours మనసులో పూనకం థియేటర్లో, ఒక సినిమా థియేటర్ పూనకం తోటి బయటకు వెళ్తాడు. 1 hour టెంపుల్లో కూర్చున్న ఫీల్ ఉంటుంది, హిమాలయాల ఫీల్ ఉంటుంది. ఆ దైవ సిద్ధంతో ఒక వారం 10 రోజులు అలా ఫీల్ అవుతాం. అట్లాంటి ఒక ఎమోషన్ సీన్స్ అన్ని సినిమా గొప్ప అందరు ఆర్టిస్టులు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు సినిమా. థ్యాంక్ యూ. కానీ బాలయ్య బాబు అసలుకి డూప్స్ పెట్టుకోరు కదా, ఆయన ఇష్టం ఉండదు. ఎలాంటి రియల్ అంటాడు ఆయన చాలా జాగ్రత్త చూసుకోవాలన్నమాట. దీంట్లో అద్భుతమైన వర్క్ చేసాడు బాలయ్య బాబు గారికి థ్యాంక్స్ చెప్దాం. థ్యాంక్ యూ మాస్టర్. ఇన్ని సినిమాలు తీశారు కదా, ఏదో ఒక సినిమా సెట్లో నుంచి మీ ఫైట్ సీన్స్ బాగాలేవని, మీరు చేసే కంపోజ్ బాగాలేదని బయటికి పంపించిన సందర్భాలు ఉన్నాయా ఇనిషియల్ డేస్లో? ఉంటాయమ్మా. ఎందుకంటే మనం చెప్పింది మనం చేసి అందరు నచ్చకూడదు, అందరు నచ్చవు కూడా కొన్ని. ఓకే, అందుకని కొన్ని చిన్న చిన్న నచ్చలేదంటే మేము దాన్ని తక్కువ హ్యాపీగా తీసుకున్నాం అనమాట. థ్యాంక్స్ వాళ్ళకి. అందరూ నచ్చాల్సిన అవసరం లేదనమాట. థ్యాంక్ యూ గాడ్. తీసుకోవాలన్నమాట. అంటే దానిలో ఏం తెలుసుకున్నాం అంటే అన్నీ మనకు తెలిపి అంత తెలియగలవడం కాదు కదా మేము. అర్థమైంది నీకు? తెలియగలం కాదు కదా. ప్రతి మనిషి ఏది కరెక్ట్, అసలు ఏది కరెక్ట్ అనుకుంటాం. క్షణం నిరంతరం మారుతుంది. ఇక్కడ నుంచి నువ్వు బయటికి వెళ్ళే ముందు ఏం మాట్లాడతావు, ఎవరితో మాట్లాడతావు, ఎవరు నిన్ను కలుస్తారని నీకేం తెలుసా? అదే తెలియనప్పుడు ఇంక నీకేం తెలుసు నీకు? ఎప్పుడు తెలియలేదు, తెలుసుకుంటున్నావు అన్న ఉద్దేశంలో ఉంటే వెరీ హ్యాపీ. నాకు తెలుసుకున్నాం అనుకుంటే అతని జీవితం ఆ రోజు ఎండ్ అయినట్టు. ఫోన్లో ఆడుతున్నారా ఇద్దరు? ఫోన్లో ఇది ఫోన్ ఉంది.
పైకా పైకి ఓపెన్ చేయి ఇదేంది రావట్లే పైకి. ఓపెన్ చేయాలి ఓపెన్ చేయి. ఓహో ఓకే. స్టార్టింగ్ లో వచ్చేది అది మాకు అయిపోవు. ఇద్దరికి ఒకే ఫోనా ఉంటది. రామ్ లక్ష్మణ్ మాస్టర్ వాడుతున్న ఫోన్ యాక్చువల్లీ నేను 10th లోనే ఇంటర్లోనే వాడా. గ్రేట్ మాస్టర్. మా క్లైమాక్స్ లో వాడుతున్నాం. నో వాట్సాప్, నో ఇన్స్టా, నో ట్విట్టర్. ఏం తిట్టుకున్నాడో మనకు సంబంధం లేదు. వెరీ హ్యాపీ. ఇవాళ రేపు మనిషి అసలుకి ఒక నిమిషం గ్యాప్ దొరికితే ట్రోలింగ్. ఏం జరిగింది, ఎవడు మిస్డ్ కాల్ చేశాడు, ఎవడు ఫోన్ చేశాడు. గ్రేట్ మాస్టర్. దీనికి ఇది కూడా ఇది ఇన్కమింగ్ వస్తుంది అంతేనా, అవుట్ గోయింగ్ రెండే అంతేనా? గ్రేట్ అసలుకి. థ్యాంక్ యూ. కానీ ఇలాంటి లైఫ్ అనుకున్నా కానీ రాదు ఎవరికి కూడా. థ్యాంక్ యూ. ఏమన్నా ఆర్టిఫిషియల్ గా ట్రై చేస్తే ఏమన్నా వస్తుందేమో కానీ ఇది మీకు మాత్రమే సాధ్యం, వేరే వాళ్ళకి సాధ్యపడదు. ఏంటి ఇంకా ఫ్యూచర్ లో సినిమా అంటే మీరు సినిమాకి గుడ్ బై చెప్పి వచ్చేస్తారా ఇన్ ఫ్యూచర్, లేకపోతే వచ్చిన చేసుకుంటూ పిల్లల్ని? గోల్ ఏంటి అనేది మా పిల్లలు అంటే ఏ గోల్ లేకుండా గోలే మాది. ఇంకోటి ఏంటంటే ఏ గోల్ అనేది లేకుండా జీవించడమే గోల్. అదే అనేది మేము చేస్తున్న ఆత్మస్థితిలో. డ్రీమ్ బిగ్ థింక్ బిగ్ అంటారు కదా అందరూ. ఏది థింక్ బిగ్ అంటే అది కొంతవరకు నీకు, మాకు కాదు. ఒకటి తెలుసుకోకూడదు, నీ జీవితం ఎదగాలి, చిన్న వయసు ఎదగాలి చాలా ఉంది. ఇప్పుడు మా గోల్ లేదు అనకూడదు, నీ గోల్ ఉండాలి, మాకు ఉండకూడదు. ఎస్. కానీ మీరు కూడా గోల్ లేకుండా వచ్చారు కదా. గోల్ తోటి వచ్చి గోల్ లేకుండా మారు. ఫస్ట్ అన్ని కావాలనుకోవాలి, తర్వాత ఏమి లేదనుకోవాలి. నువ్వు ఒక్కడే చాలా నా దేవుడు. అమ్మో కాసేపు మీరు కూడా ఇప్పుడు మారకూడదు మీరు. ఫామ్ హౌస్ ఎవరో సరదాగా మాట్లాడుకొని న్యాచురల్ గా నడుస్తూ మన ముగ్గురుగా కొన్ని అంటే ఇప్పుడు సినిమా గురించి ఇది ఇంట్రెస్ట్ కాబట్టి రియల్ గా నడుస్తూ హార్ట్ఫుల్ గా మాట్లాడతాం. డెఫినెట్ గా ఎస్. మొత్తం కనెక్ట్ అయ్యే విషయం లాగా మంచిగా కట్టెలు పోయి పెట్టుకొని దాని మీద అన్నం వండుకుంటూ రాగి సంగటి, పప్పు, రాగి కూర, పప్పు ఏంటి నీ కొత్తగా అనబెడతావు. మునగాకు ఫ్రై చేస్తే కొంత టేస్ట్ ఉంటుంది, అది బెస్ట్ మెడిసిన్ అనమాట. అది మేము తింటాం అక్కడికి వెళ్తే. నెక్స్ట్ వీక్ పెట్టుకుందాం. నెక్స్ట్ వీక్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత హ్యాపీకి వెళ్తూ ఆనందంగా మాట్లాడుకుందాం. సరదాగా తిరుగుతూ చెట్లన్నీ చూపించుకుంటూ. ఇప్పుడు మా గేదె ఈనింది, మంచి పాలు, మంచి లేత జున్నుపాలు. నీ కొల్లూరు ఇస్తున్నాం కదా నీకు. అవును. కానీ ఇప్పుడు రిలీజ్ అయ్యే మూవీస్ అన్ని మనయే కదా. రాజా సాబ్ ఉంది. నెక్స్ట్ కన్నడలో కేడి అనే సినిమా రిలీజ్ అయిపోతుంది. ఓకే. కన్నడలో డేవిల్ అనే సినిమా ఒకటి 2 చేసాము, రిలీజ్ వస్తున్నాయి. సో తెలుగులో రాజా సాబు, అఖండ. ఇప్పుడు నెక్స్ట్ కొత్త సినిమా జై హనుమాన్ నెక్స్ట్ జనవరి స్టార్ట్ అవుతున్నాం. బాలయ్య కొత్త సినిమా స్టార్ట్ అవబోతున్నారు రేపు ఓపెనింగ్ సార్. ఓకే సూపర్. సో ఇలానే ఉండాలి. కానీ ఈ మధ్య మాస్టర్ కలర్ వచ్చారు, కొంచెం డిఫరెన్స్ తెలిసిపోతుంది. అదేంటి ఆయన ఎక్కువ ధ్యానం చేస్తున్నారు. రియల్ నువ్వు అన్నది కనిపెట్టావు అంటే రియల్ థ్యాంక్స్ నీకు. వాడిని కొంచెం ఈ మధ్య ప్రపంచ దూరంగా ఉండి వాడు పెద్దోడు కదా, ఊర్లో ఉండగా నిజం మాట్లాడుకోవాలి. సారీ అమ్మతాం. చిన్నప్పుడు నా చిన్నోడని పెద్ద పని చేసేవాడు కదా నేను. ఈడే గేదెలు మేతం కోసుకొచ్చి నన్ను నా పని సగం పని ఇడి చేసేవాడు. ఓకే. అందుకని నేను ఏం చేస్తానంటే వాడికి రెస్ట్ ఇచ్చి ధ్యానం చేసుకొని నేను చేస్తాను. మేము 2 hours 3 hours కూర్చున్నాము. ఓకే. కూర్చొని అరుణాచలం గృహాలకు వెళ్ళిపోయి మొన్నే అరుణాచలం 1 week నుంచి వచ్చాము. ఇరుపక్ష గుహలో కూర్చుంటే ఎంతసేపు కూర్చున్నా మా టైం తెలియదు. అవునా? అర్రే హిమాలయస్కి వెళ్తున్నారా? హిమాలయకి వెళ్ళి వచ్చాము. అరుణాచలం ఎక్కువ వెళ్తున్నాయి మధ్యలో. హిమాలయ కూడా వెళ్ళి వచ్చాము. హిమాలయ వెళ్ళాము, సాధువులను కలిసాము, చాలా మంది మహానుభావులను కలిసాము. నేను మీలా మారతానని చెప్పట్లేదు కానీ మీలో కొంత నేర్చుకుంటే జీవితంలో ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేర్చుకొని ఉన్నావు అనుకోండి, అవసరం వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది నీకు. డ్రైవింగ్ కార్ నేర్చుకొని ఉన్నావు, కార్ డ్రైవర్ కాకుండా వాడు ముందే పడిపోయాడు కాకుండా కార్ సేఫ్. అంతే. ఇప్పుడు నా డ్రైవర్ లేడీ వాళ్ళు నేనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చా. ఎందుకు వచ్చా? రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఇంటర్వ్యూ నేను తప్పకుండా చేయాల్సిందే. నా డ్రైవర్ లేకపోయినా పర్వాలేదు, నేను డ్రైవింగ్ చేసుకుంటా. నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను కదా, నా మైండ్ నాకు చెప్పేసి నేను రెడీ వచ్చా. అట్లే
భగవంతుడు ఈ శక్తిని గురించి కానీ ఇన్నర్ ట్రావెల్గా మనం చేస్తే తెలుసుకొని ఉన్నాం అనుకోండి, ఇప్పుడు అవసరం లేదు, మీరు తెలుసుకోండి, వెరీ సేఫ్ ఉంటుంది అనమాట. మీకు ఆ డెఫినెట్ టెక్నిక్ గా మాస్టర్. సేవలో అనే టెక్నిక్ మీరు నేర్పుతున్నాం. సో 5th December తాండవం ఇన్ థియేటర్స్, అండ్ మనం అక్కడికి వెళ్ళి విలయ కొడతాం. బస్తాలు థియేటర్ లో బస్తాలు మేము కూడా నీ వెనకడితో వస్తాం, నీ వెనకుండి అందరం కలిసి బొమ్ము లేవుదాం. థ్యాంక్ యూ. నైస్ బోయపాటి గారికి, ప్రొడ్యూసర్స్ గారికి మంచి హిట్ అయిపోయి మంచి హీరోకి మంచి పేరు వచ్చి బస్తాల డబ్బులు వచ్చి ప్రొడ్యూసర్ బాగుండాలని మనస్ఫూర్తి. ఆల్రెడీ అసలు ఈ గెటప్ చూసిన తర్వాత హిట్ అవుతాయి. ఆయన గెటప్ చూడండి, ఆయనకి 14 ఫిల్మ్స్ ఎన్నో సినిమాలు తీయాలి, కొంతమంది ఫన్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సూపర్. December 5th అఖండ 2 రిలీజ్ అవుతుంది. తాండవం కాదు, విలయ తాండవం. సో బాలయ్య బాబు గారిని ఈ లుక్ లో చూసిన తర్వాత ఎవరైతే కొంచెం కూడా ఆగలేకపోతున్నారు, ఎప్పుడెప్పుడు ఆయన విశ్వరూపం చూద్దాం థియేటర్లలో, మల్టీప్లెక్స్లో కూడా పేపర్లు చించి విజిల్స్ వేసి సినిమా చూసిన వాడిని నేను కూడా అఖండకి. సో అఖండ 2కి అందరం కలుద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.